నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మటన్ తలకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఒక హాఫ్ కేజీ మటన్ తలకాయ కూరని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఒక మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని మొత్తం కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఎర్రగా వేగాక అందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగాక మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ తలకాయ కూరను వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ కూర వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇది కూడా కలిసేటట్లుగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ మటన్ ముక్కలో నుంచి ఈ విధంగా వాటర్ అనేవి న్యాచురల్గానే ఫామ్ అవుతాయండి. ఈ వాటర్ అనేది ఎగిరిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇందులోని వాటర్ అంతా ఈ విధంగా ఎగిరిపోయాక ఒక 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. అదే కొంచెం స్పైసీ ఎక్కువ తినేవారైతే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. ఈ కారం అంతా మొత్తం కర్రీలో కలిసిపోయేటట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే మనం వాటర్ తాగే గ్లాస్తో ఒక 3 గ్లాసుల వాటర్ని వేసుకున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకు ఈ కూర అనేది చక్కగా ఉడికిపోయింది. తర్వాత గరిటెతో ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరలా స్టవ్ని వెలిగించుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా అనేది మనం స్టార్టింగ్లో కన్నా ఈ విధంగా చివరిలో వేసుకుంటే మనకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ గరం మసాలాని నేను ధనియాలు, చెక్క, లవంగాలు కలిపి మిక్సీ వేసుకున్నానండి. ఈ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఈ కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ కొద్దిగా దగ్గర పడ్డాక మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇంతేనండి, మనకు చాలా టేస్టీగా మటన్ తలకాయ కూర అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.